అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఏపీలో సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ నిన్నటితో పూర్తయింది. అందులో 44.71 లక్షల ఓట్లు అవుట్ అయిపోయాయి. అయితే గల్లంతైన వాటిలో ఎక్కువగా వైసీపీ సానుభూతి పట్ల ఓట్లంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో పలు చోట్ల అక్రమాలకు టీడీపీ నేతలు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేశారు. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఓట్లు తొలగిస్తున్నారంటూ వైపు వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అదిగా సార్ అవి బీరోలో ఉన్నాయి కదా, ఏడు కింద తీసుకుని వచ్చారు. ఇవి అవి బీరోలో ఉన్నాయి కదా. అవి బీరోలో ఉన్నాయి కదా, మీరేనా? నిన్న మనం చూసినప్పుడు బీరోలో ఉన్నాయి కదా. మీకు లాగిన్ ఇచ్చారు, దాన్ని చేశారు. ఈ 96 మస్తానన్నాడు అన్నా, ఈ 96 ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ఇప్పుడు 44.71 లక్షల ఓట్లు అన్కౌంటబుల్ గా వస్తున్నాయి అని చెప్పేసి వైపు ఈసీ చెప్తోంది. సో మరోవైపు వైసీపీ ఆరోపించినటువంటి మాట, మాకు ఎవరైతే సానుభూతి పరులున్నారో ఆ ఓట్లను తొలగించేటువంటి ప్రక్రియ అని చెప్పేసి ఆరోపిస్తుంది. అయితే పూర్తిగా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏం చెప్తోంది? ఏపీలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. దాదాపు 44,71,000 దాదాపు 45 లక్షల ఓట్లు ఎన్నికల కమిషన్ తొలగించిందనే సమాచారం మనకు వినిపిస్తుంది. అందులో ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అటు దేశవ్యాప్తంగా ఇటు ఆయా రాష్ట్రాల్లో సర్ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సర్ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరిగింది. మరికొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు పోగొట్టుకున్న పరిస్థితి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఏకంగా ప్రభుత్వాలు మారిన పరిస్థితి. కేరళలో మాత్రం అధికార పార్టీ స్థానంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ స్థానంలో యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ తమకు సంబంధించిన ఓట్లు, తమ సానుభూతి పరుల ఓట్లు ఎక్కువ శాతం తొలగించారనే ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అవి వైసీపీ ఓట్ల, టీడీపీ ఓట్ల, మరో పార్టీ ఓట్ల అని చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే కొన్ని చోట్ల వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించి ఉండొచ్చు. అయితే ఇక్కడ టీడీపీ మై యాప్ ద్వారా ఓటర్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిందంటూ పదే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది. అయితే ఆ ఆరోపణలు కూడా టీడీపీ కానీ అటు ఎన్నికల సంఘం కానీ ఎక్కడా జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు, ఖండించిన పరిస్థితి లేదు. మైటీడీ యాప్ ద్వారా ఎన్యూమరేషన్ ప్రక్రియ టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు పూర్తి చేశారు. వారికి అనుకూలమైన ఓట్లన్నీ ఎక్కించుకున్నారు. వాళ్ళకి అనుకూలమైన ఓట్లని ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓట్లు మాత్రం ఎక్కువ శాతం హోల్లో పెట్టారు. హోల్లో పెట్టిన ఓట్లను కూడా తొలగించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా ఎలక్షన్ సంఘం కూడా మరో అవకాశం ఇస్తుంది. ఏదైతే హోల్లో ఉన్న వారికి కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కానీ, ఇతర దేశాల్లో ఉన్న వారికి కానీ మరోసారి తమకు సంబంధించిన ప్రూఫ్స్ ఎన్నికల కమిషన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేసుకోమని మరో ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. చివరి డేట్ నిన్నతో కంప్లీట్ అయింది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓట్లలో దాదాపు 45 లక్షల ఓట్లు తొలగించారు. దాదాపు 4 కోట్ల ఓట్లు ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. వీటిలో తుది జాబితా వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఓట్లు ఉన్నాయి, అందులో తొలగించిన ఓట్లన్నీ, అందులో మహిళల ఓట్లన్నీ, ఇటు పురుషుల ఓట్లన్నీ,
అందులో ఈక్వేషన్ కులాల వారీగా ఎవరి ఓటు తొలగించారు అనే అంశాలు కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టు తమ సానుభూతి పరి ఓట్లు తొలగించారంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తుంది. మరోపక్క దేశవ్యాప్తంగా ప్రక్రియలో ఎక్కువ శాతం అధికారంలో ఉన్న పార్టీలకు దెబ్బతగిలింది. ఒక బీజేపీకి మాత్రం పాజిటివ్ ధోరణి కనిపించింది. అస్సాం లాంటి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరి లాంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అటు బెంగాల్లో కూడా అధికార పార్టీని దింపి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి ఇప్పటికిప్పుడు జరగబోయే నష్టం ఏమైనా ఉందా అంటే అది స్థానిక ఎన్నికల్లో చూడాలి. అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇటు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ, ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ ఓట్లు ఎన్ని తొలగించారు అనే అంశం కూడా స్థానిక ఎన్నికలు జరిగితే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆందోళనకు కానీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చేస్తున్న వాదనకు కానీ బలం చేకూరాలంటే స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నెల్లూరు, తిరుపతి, కడప లాంటి జిల్లాలోనే అన్కలెక్టబుల్ ఓట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇవి జిల్లాలన్నీ కూడా వైసీపీ గతంలో బలమైన జిల్లాలుగా ఉన్నాయి. సో ఇట్లాంటి ప్లేసులనే ఎక్కువగా అన్కలెక్టబుల్ ఓట్లు రావడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అధికారులు ఏం చెప్తున్నారు క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి? ప్రియా, ఇక్కడ రెండే అంశాలు. ఎందుకంటే ఓటరు రెండు చోట్ల కూడా ఓటు నమోదు చేసుకునే వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కడప కార్పొరేషన్ అతి సమీపంలో ఉంటుంది. కడప కమలాపురం నియోజకవర్గానికి అత్యంత సమీపంలో ఉంటుంది. అలాంటి చోట అటు కార్పొరేషన్ లోను ఇటు స్థానికంగా కమలాపురం నియోజకవర్గంలోను ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు ఎక్కువ శాతం మంది ఉన్నారు. ఇటు పులివెందుల నియోజకవర్గానికి సమీపంగా కమలాపురం నియోజకవర్గం ఉంటుంది. దాదాపు అటు కమలాపురం నియోజకవర్గంలో ఉన్న విఎన్పల్లి మండలం కావచ్చు, ఇటు పెళ్లిమరి మండలం కావచ్చు, ఈ రెండు మండలాలు అటు పులివెందుల నియోజకవర్గానికి అత్యంత సమీపంలో ఉంటాయి. అలాంటి చోట రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన వారు, రెండు చోట్ల ఓటేసేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది ఒక కడప, కమలాపురం లాంటి వాటికే పరిమితం ఉంటుంది. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు దగ్గరగా గ్రామీణ నియోజకవర్గాలు ఉన్నప్పుడు కొంత మేరకు, ఎందుకంటే అక్కడ ఉన్న ఆస్తులు కానీ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న ఏదైతే తమ సొంత ఇల్లు ఉంటే అక్కడ కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం. ఇలాంటివి కొంత మేరకు 45 లక్షల ఓట్లలో ఇలాంటి కొన్ని లక్షల ఓట్లు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవి డబుల్ ఎంట్రీ ఓట్లు. కొన్ని చనిపోయిన ఓట్లు ఉంటాయి. చనిపోయినా కూడా కొన్ని ఏళ్ల నుంచి చనిపోయిన వారిని ఓటు హక్కు తొలగించుకోకుండా కొన్ని ఓట్లు ఉంటాయి. కొందరు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వారు ఓటు హక్కు ఉపయోగించుకునే పరిస్థితి లేదు, వారు దేశానికి వచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క కొంతమంది వలస వెళ్ళి ఉంటారు. వలస వెళ్ళిన వారు తిరిగి రాకపోవచ్చు. వలస వెళ్ళిన వారు అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. ఇలా క్యాల్కులేషన్ వేసుకుంటా పోయినప్పుడు కొంత మేరకు ఒక 10 నుంచి 15% గ్యారంటీగా ఒరిజినల్ ఓటు ఏవైతే తమకు అందుబాటులో లేని ఓట్లు ఖచ్చితంగా తొలగించి ఉండొచ్చు. మిగిలిన వాటిని మరోసారి ఎలక్షన్ కమిషన్ కూడా రివ్యూకి పంపించవచ్చు. మరోసారి మళ్ళీ ప్రక్రియ కింద మరో అవకాశం ఇవ్వచ్చు. ఇప్పుడు జూలై 31 కొన్ని ఓట్లు హోల్డ్ లో పెట్టిన ఓట్లను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తలుపు తట్టే అవకాశం వైసీపీ. అయితే ఇక్కడ ప్రధానంగా 45 లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీ ఓట్లు ఎక్కువ శాతం తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల పైన అటు ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఒకవేళ లేదు ఎలక్షన్ కమిషన్ స్పందించకపోతే ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి న్యాయ పోరాటం చేస్తారా? కేవలం ఆరోపణలకు మాత్రమే కట్టుబడి ఉంటారా? కేవలం ప్రభుత్వం మీద నిందేయాలి కాబట్టి నిందే సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో 45 లక్షల ఓట్లు ఎలక్షన్ కమిషన్ తొలగించింది. ఇందులో వైఎస్ఆర్సీపీ ఓట్లు ఎక్కువ శాతం ఉన్నాయని పదే ఆందోళన చేస్తున్న క్రమంలో వారు హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ తలుపు దాడతారా, లేక కేవలం ఆరోపణలకు పరిమితం అవుతారా అని ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ ప్రకారం అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తెలంగాణలో కూడా ప్రక్రియ పూర్తిగా వచ్చింది. వారికి మరికొంత సమయం. ఆంధ్రాలో అయితే నిన్నటితో ప్రక్రియ కంప్లీట్ అయింది. 45 లక్షల ఓట్లు తొలగించిన సమాచారం ఇస్తుంది. తుది జాబితా కూడా అతి త్వరలో దాదాపు ఆగస్టు 1-2 తేదీల్లో ఎలక్షన్ కమిషన్ ఒక తుది జాబితా ప్రకటించింది. ఆ తుది జాబితాలో అయితే ఇప్పుడు జూలై 31 నాడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఒకటి రాబోతుంది. దీనికి సంబంధించి ఓట్లు ఎవరైతే కోల్పోయారో వాళ్ళు మళ్ళీ నమోదు చేసుకోవడానికి ఈసీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రియా, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఓట్లు ఉన్నాయి, వాటిలో మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది,
యువకులు ఎంతమంది, మొదటి తరం ఓటర్లు ఎంతమంది అనే అంశాలు కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం. వీటి అన్నిటిపై ఈ కూలంకుషంగా ఎన్నికల కమిషన్ వివరించిన తర్వాత మరో అవకాశం ఏదైతే పెండింగ్ ఉన్న ఓటర్లు చేస్తా ఇప్పుడు ఏదైతే 45 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ సర్జాబితా నుంచి తొలగించారని ఏవైతే చెప్తున్నారో వారిలో ఓటు హక్కు కోల్పోయిన వారు ఎవరైనా కోర్టును సంప్రదించవచ్చు, వారు రివ్యూగా అడగచ్చు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా పెండింగ్ ఉన్న లేదా జీరోలో పెట్టిన ఓట్ల లిస్టు కూడా ఉంటుంది. వాటిని అన్నిటిపైన కూడా వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితి ఏర్పడినప్పుడు వెస్ట్ బెంగాల్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కొంతమేరకు 30 లక్షల ఓట్లు మళ్ళీ ఈ ఎలక్షన్ కమిషన్ చేర్చడం కూడా జరిగింది. ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు న్యాయ పోరాటం చేయక తప్పదు. మరి హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా? వైఎస్ఆర్సీపీ ఓట్లు నిజంగా తొలగించారా అనే ఆరోపణలు ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. ప్రియా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ నిన్నటితో పూర్తయింది. అందులో 44.71 లక్షల ఓట్లు అవుట్ అయిపోయాయి. గల్లంతైన వాటిలో ఎక్కువగా కూడా వైసీపీ సానుభూతి పర్ల ఓట్లు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. వైసీపీ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్ ప్రక్రియలో పలు చోట్ల అక్రమాలకు కూడా టీడీపీ నేతలు పాల్పడ్డారంటూ ఆరోపణలున్నాయి. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఓట్లు తొలగిస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యూమరేషన్ ప్రక్రియ అయితే నిన్నటితో పూర్తయిపోయింది. 44.71 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలోకి చేరడం జరిగింది. అయితే ఈ పరిణామంపై ప్రస్తుతం రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ దుమారం, ఆరోపణలు కూడా నడుస్తున్నాయి. అయితే తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పర్ల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని అధికార కూటమి నేతలు అక్రమంగా తొలగిస్తున్నారని, ఇందుకోసం అధికారిక యంత్రాంగాన్ని మై టీడీపీ యాప్ ను కూడా వాడుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతోందని, గతంలో నమోదైన దొంగ ఓట్లను మాత్రమే ఈ సర్వే ద్వారా తొలగిస్తున్నామని చెప్పేసి అధికార పక్షం కూడా ఓవైపు పేర్కొంది. అయితే కాగా సర్వే ప్రారంభంలో ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియపై టీడీపీ కూడా కొన్ని సందేహాలైతే లేవనెత్తింది. సో ప్రస్తుతానికైతే ఎక్కువగా సానుభూతి పనులు వైసీపీ వారికి ఉన్న చోటనే ఓట్లు అన్కలెక్టబుల్ రావటం, ఇది ఖచ్చితంగా వైటీడీపీ యాప్ ని యూజ్ చేసుకొని అక్రమాలు చేశారు అని చెప్పేసి ఇక్కడ వైసీపీ మేజర్ గా ఆరోపిస్తున్నటువంటి మాట. ఓట్లన్నీ టీడీపీ తొలగిస్తుంది మై టీడీపీ అప్లికేషన్ ద్వారా, పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి వైసీపీ ఒకవైపు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికైతే నిన్నటితోని సర్ ప్రక్రియ పూర్తయింది. అందులో 44.71 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాకు చేరాయి. సో మొత్తానికైతే వైసీపీ అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మా సానుభూతి పర్లు మా స్థానిక జిల్లాలో మా సానుభూతి పర్లు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్లేసెస్ లలో ఓట్లు తొలగించారని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట. మహేంద్ర తీసుకో, తీసుకో. ఈ 97 లిస్టు మొత్తం బయటకు వచ్చినాయిరా. మీరు మొత్తం